19 నుండి 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాలు చూస్తే అసలు నీతి అంటే ఏంటి, లేక నీతి మనలో ఉందా లేదనేటువంటిది రుజువు అక్కడ బయలుపరచబడతా ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19 నుండి చూద్దాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. వేరు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు. ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు మనలో నీతి ఉందా లేదా అంటే ఎవిడెన్స్ ఏముంది? ఏముందండి? అందుకని మనం ఎవరిని బలి ఇవ్వాలి? అక్కడ బలి ఇవ్వాల్సింది కాదు. అక్కడ ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. పని చేశాడు కాబట్టి, దేవుడు చెప్పిన పని చేశాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు. ఇప్పుడు మరి మనం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం. మనలో నీతి ఉందా లేదనంటే మనం అంటాం కదా, నేను నీతిమంతుడినేనండి అని అంటాం. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వాడు నీతిమంతుడే. కానీ ఆ నీతిని మనము కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? కడగబడిన స్థితిలో ఉన్నామా, లేకుంటే కడగబడిన తర్వాత మరలా మరుగు చేయబడి మరలా పాపంలో పడిపోతున్నామా? మరి ఇప్పుడు మన నీతి ఉందా, పోయిందా? ఎలా ఉందండి? మరి పోయినప్పుడు మరి మన నీతిమంతులు ఎలా అవుతాం? అనీతిమంతులు అవుతాం. కానీ మంచివారు ఎలా అవుతాం? లోపల స్వార్థమో, పగో, ద్వేషమో, అసూయో, ఈర్షో, కక్షో, వారవలేనితనమో, కుళ్ళుబోతనమో అంటారు కదా. మరి ఇవన్నీ ఉంటే మనం నీతిమంతులు. మన క్రియలు చెప్తుంది కదా మనం నీతిమంతులే. మనం చక్కగా మంచి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు వేసుకొని నీటిగానే ఉన్నాం. లోపల ఉన్న తత్వం ఏంటి, స్వభావం ఏంటి? ఆ స్వభావమే మనకు బయలుపరిచేది. అబ్రహాముకి హృదయంతరంగాల్లో దేవుని మీద మనసు ఉంది కాబట్టి ఒక్క కుమారుడైనా బలి ఇవ్వడానికి వెనుదీయకుండా ముందుకెళ్ళాడు. మరి ఇప్పుడు దేవుని కొరకు ఏదైనా వదులుకోవడానికి మనం తీర్మానం చేసుకున్నావా? ఏదైనా త్యాగం చేయడానికి తీర్మానం చేసుకున్నావా? దేవుడు నా రక్షకుడు అండి, దేవుడు నేను ప్రేమిస్తున్నానండి, దేవుడు నన్ను విమోచించాడండి, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అంటున్నావు కదా. ఆ ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఏం త్యాగం చేసావు? అది నీతి. ఏమి విడిపించుకున్నావు, ఏది విడుదల పొందావు, దేని నుండి ప్రత్యేకించబడ్డావు, అది క్రియ. ఆ క్రియ మనలో ఉంటే ఆ క్రియల వలన మనము నీతిమంతులము. ఈరోజు ఆ క్రియలు మనలో లేవనుకోండి, మన నీతి మురికికొండ వలె ఉంటుంది. దేవుని దగ్గరికి రావాలంటే మొహం చల్లదు, లేకుంటే ప్రార్థన చేయాలంటే ధైర్యం రాదు, లేకుంటే పాట పాడాలంటే, పరిచయం చేయాలంటే, దేవునిలో నిలబడాలంటే, దేవుని గురించి మాట్లాడాలంటే, దేవుని గురించి ఇతరులకు చెప్పాలంటే, సాక్ష్యం నీ గురించి కాక దేవుని కొరకు చెప్పాలంటే మనలో ఏముంటుందో? క్రియలు లేవు కాబట్టి మన గురించి చెప్పు. మన ఇంటి వారే మన గురించి సాక్ష్యం చెప్పరు. మన ఇంటి వారే మన గురించి, మా కుటుంబంలో ఇలా జరుగుతుంది, ఇలా ప్రార్థన చేస్తారు, ఇలా ఉంటారు అంటారు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నీతి ఫలము గురించి రాయబడుతూ ఉంది అక్కడ. ఇప్పుడు నీతిమంతులు అంటే అర్థమైందా? నీతిమంతులు అంటే ఏం కావాలి? క్రియలు కావాలి. క్రియల వలన పితరుడైన అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. మరి నీతిమంతుడైన వాడు నీతిమంతుల ఫలం పొందుతాడు. ఇప్పుడు మనం నీతిమంతులమా కాదా అని మనం పరిశీలన చేసుకున్నాం. అది నీతిమంతుల కాదని జడ్జిమెంట్ నీ దగ్గర ఉందా? ఇప్పుడు మన మనస్సాక్షి మన సమాధానం చెప్పిందిగా. ఇప్పుడు నేను నీతిమంతున్నా కాదని. ఇప్పుడు మనలో క్రియలోనే లేవు అనేది సమాధానం. మనం మౌనంగా ఉన్నా కానీ లోపల ఒక నుండి సమాధానం చెబుతాడు, అబ్బాయి నువ్వేం చేస్తున్నావు అని.
ఇప్పుడు నీతి ఫలము ఎలా వస్తుంది అని కనుక ఒకసారి చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి కొన్ని మాటలు చూద్దాం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు ఏం కలుగుతుంది మన వల్ల? దేవునికి ఏమన్నా కలుగుతుందా మహిమ? అవును, ఒకసారి మన అంతరాత్మతో ఒకసారి పరిశీలన చేసుకుంటే మన వల్ల దేవునికి మహిమ వస్తుందా? మన ప్రవర్తన వల్ల, మన మాటల వల్ల మన వల్ల మంచి వస్తుందా? అందుకే అక్కడ అందరు కదా, శ్రేష్టమైన కార్యములు. మనం శ్రేష్టమైన కార్యాలు చేస్తున్నామా? వివేచనతో మాట్లాడుతున్నామా? వివేకము కలిగిన వారు ఉంటున్నామా? జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ అభివృద్ధి పొందుతున్నామా? లేకపోతే అలాగే ఉంటున్నామా? ఎలా ఉంటున్నావా? అభివృద్ధి ఉందా? కాబట్టి డబ్బులో కాదు, వయసులో కాదు, లేకుంటే కండబలం అండబలంలో కాదండి. ఆధ్యాత్మికమైన ఎదుగుదల, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి విస్తరణ మనలో ఉందా లేదా? అది దేవునిలో మనము పొందుకోవాలంటే విశేషమైన శ్రేష్టమైన కార్యము మనం చేయగలగాలి. ఆ శ్రేష్టమైన కార్యము చేయటానికే అది ఎలా సాధ్యమవుతుందంటే, నీతివంతులు అయితే ఆ శ్రేష్టమైన కార్యం చేయటానికి ముందుకు వస్తాం. నీతివంతులు కాలేదనుకోండి, నీతిమంతులుగా మనం లేవనుకోండి, మంచి చేయటానికి రాం. ఏ కాడికి